సో హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అందరూ అడుగుతున్నారు బ్రో వెయిట్ గెయిన్ ఎలాగవ్వాలి, సన్నంగా ఉన్నాను, వెయిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, నాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అని చాలామంది అడిగారండి. దానికి మీరు ఎందుకు అవ్వలేకపోతున్నారో నేను 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఈ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో అదే చక్కగా తినండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు తినేటప్పుడు టీవీకి కానీ ఫోన్కి కానీ ఎడిక్ట్ అయిపోయి ఎక్కువ మొత్తంలో తినేయడం, అది మీకు ఆకలి అనిపించకపోవడం, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినకపోవడం, మీ మనసు పూర్తిగా తినకపోవడం అంటారు దాన్ని. సో ఇది సెకండ్ వన్. దానివల్ల కూడా మీరు ఫుడ్ అనేది పట్టదు అన్నమాట బాడీకి. సో అదంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎవరైతే డ్రింకింగ్ కానీ సిగరెట్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా మినిమం వాళ్ళు ఫ్యాట్ అని గెయిన్ అవుతారు, లేదా అలాగనే ఉండిపోతారు, పక్కగానే ఉండిపోతారు. సో ఇది ఈ 3 రీజన్స్. ఈ 3 రీజన్స్ నుండి మీరు ఎప్పుడైతే ఓవర్కమ్ చేసి మీరు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారో దానివల్ల మీరు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. యూట్యూబ్లో చాలామంది చెప్తారు ఇలా బనానా షేక్, నట్స్, పీనట్ బటర్, ఈ ఆల్మండ్స్ ఇవన్నీ వేసుకొని షేక్ చేసుకొని తాగని అని చెప్తారు. దానివల్ల యూజ్ ఉంది, కానీ మీరు ఎప్పుడు ఇవన్నీ ఫాలో అవుతానే ఇంట్లో మంచి ఫుడ్ తీసుకుంటూ ఆ షేక్స్ అవి తాగుతూ ఉంటే అండ్ దాని తాలూకా వర్కౌట్స్ చేస్తూ మీ క్యాలరీస్ని బర్న్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీరు వెయిట్ అనేది గెయిన్ అవుతారు, మజిల్ కూడా గెయిన్ అవుతారు. మీ బెల్లీ ఫ్యాట్ ఉంటే బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు వెయిట్ అనేది గెయిన్ అవ్వచ్చు. మీరు ఎలాగంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎక్కువ తినాలంటారు. ఎక్కువ తినాలి, కానీ ఎంతవరకు తినాలి? తక్కువ మొత్తంలోనే ఎక్కువసార్లు తినాలి. అంటే ఒక 50 వేసుకోండి, 100 వేసుకోండి, 100% వేసుకోండి. అంటే ఒక పూట 50% తినండి, ఇంకో పూట 50% తినండి. అలాగే మీరు ఏంటంటే తిన్నది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో ఇది మీరు ఈ రూల్స్ నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే వెయిట్ గెయిన్ అనేది కంపల్సరీగా అవుతారు. సో ఆ షేక్ కూడా కంపల్సరీ రోజుకి తీసుకోండి. తెలిసింది కదా, బనానా, మిల్క్ వేస్తారు, ఆల్మండ్స్ వేస్తారు, నెక్స్ట్ పీనట్ బటరు, జీడిపప్పులు, పిస్తా, ఇంకేముంటే అదరు వాల్నట్స్ కానీ అవి వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక షేక్ లాగా జస్ట్ ఒక ప్రీ వర్కౌట్లో కానీ పోస్ట్ వర్కౌట్లో కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఎలాగా మీరు వెయిట్ గెయిన్ అనేది నేను చెప్పే మాటల ద్వారా మీరు విని కొంచెం వెయిట్ గెయిన్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఇది 1 నెల 2 నెల అయ్యే ప్రాసెస్ అయితే కాదు, పడుతుంది, టైం అయితే పడుతుంది. ఇప్పుడు నేను తెలిసిందే మీకు 8th 9th అంత పక్కగా ఉండేవాను. సో నాకు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా నెలలు కాదు 2-3 సంవత్సరాలే పట్టింది. అది కూడా కన్సిస్టెంట్గా చేయలేదు, ఏదో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడైతే పూర్తిగా చేద్దామని ఫామ్లో ఉన్నాను. సో ఈ వీడియో ఇంత గైస్, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నాయిస్ ఎవరికైతే కొంచెం ఇబ్బందిగా ఉందో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మైక్ అనేది కొంటాను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సారీ. సో ఇంకేంటే ఉంటా.